ప్రైజ్ ది లార్డ్. జీవముల దేవుని నామములో మీకు శుభములు చెప్పుచున్నాను. ఈరోజు నా ధ్యానాంశము దేవునిలో అతిశయించుట. అతిశయించుట అనగా గొప్పలు చెప్పుకొనుట లేక డంబములు మాట్లాడుట అని చెప్పవచ్చును. కొందరు వారికి కలిగిన చదువును బట్టి, అధికారమును బట్టి, సిరి సంపదలను బట్టి, రూపమును బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23 నుంచి 24 వచనములు గమనించినట్లయితే యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క వాక్యములో మనం గమనించినట్లయితే మనకు కలిగిన వాటి యందు అతిశయించకూడదు అని దేవుడు చెప్తున్నాడు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలని కూడా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని తెలుసుకొని గ్రహించాలి అనేటువంటి విషయాన్ని, పరిశీలనగా తెలుసుకోవాలని అనే విషయాన్ని బట్టి అతిశయించాలి అని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనము దేవుణ్ణి గ్రహించి ఆయనను పరిశీలనగా తెలుసుకొనటం మొదలు పెడతామో అప్పుడు ఆయన మనలో ఆనందించేవాడని మనకు వాక్యములో తెలియపరచబడింది. క్రైస్తవ విశ్వాసులమైన మనము దేనిని బట్టి అతిశయిస్తున్నాము? కీర్తనలు 27వ వచనంలో కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము అని కీర్తనకారుడు మనకిక్కడ తెలియపరుస్తున్నాడు. మన దేవాది దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుటకు గల కొన్ని కారణములను మనము చూచుకుందాము. దేవుని యొక్క ఉనికిని బట్టి అతిశయించాలి. దేవుని యొక్క జ్ఞానమును బట్టి అతిశయించాలి. దేవుని కృపను బట్టి, దేవుడు న్యాయవంతుడని మరియు క్రీస్తులో మనకు కలిగిన నిరీక్షణను బట్టి అతిశయించాలి. మొట్టమొదటిగా దేవుని యొక్క ఉనికిని బట్టి మనము అతిశయించాలి. ఆయన అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన మహిమా స్వరూపములో ఉన్నాడు. ఆయన ఏ విధంగా కనబడుతున్నాడంటే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడైనాడు. ఆయన సింహాసనము చుట్టూ 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని దూతగణములు, సెరూపులు, కెరూపులు వారు ఈ విధంగా కొనియాడుతున్నారండి. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు మానక రాత్రింబగళ్ళు కీర్తించుచున్నారు. యుగయుగములు జీవించుచున్న వానికి మహిమయు, ఘనతయు, ప్రభావమును, కృతజ్ఞతాస్థుతులను కలుగునుగాక అని వారు కొనియాడుచున్నారు. అట్టి గొప్ప దేవుని బిడ్డలం మనము. ఆయన మన యొక్క సృష్టికర్త, స్వస్థపరచు యెహోవా దేవుడు, మన అవసరతలను తీర్చే యెహోవా ఈరేగా మనకున్నాడు. దేవాది దేవుడు ఆయన మహిమా స్వరూపములో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అట్టి దేవుని మహిమను బట్టి, ఆయన యొక్క ఉనికిని బట్టి మనము అతిశయించాలి. రెండవదిగా దేవుని జ్ఞానమును బట్టి అతిశయించాలి. మన దేవుడు అనంత జ్ఞాని అయి ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యెహోవా ఆత్మకు నేర్పిన వాడెవడు? ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచన అడిగెను? ఆయనకు వివేకము కలుగ చేసిన వాడెవడు? న్యాయ మార్గమును గూర్చి ఆయనకు నేర్పిన వాడెవడు? ఆయనకు జ్ఞానమును అభ్యసింప చేసిన వాడెవడు? ఆయనకు బుద్ధి మార్గమును బోధించిన వాడెవడనే వాక్యాన్ని మనం ఇక్కడ గమనించగలమండి. మన దేవుడు అనంత జ్ఞాని. ఆయనకు జ్ఞానమును అభ్యసింపచేసిన వారు ఎవరు లేరండి. ఆయనకు వివేకము కలుగ చేసిన వారు ఎవరు కూడా లేరండి. అట్టి దేవుని బిడ్డలమైన మనము ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి ఈ లోకంలో జీవిస్తున్నాము. మరియు
కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి అనేటువంటి వాక్యాన్ని మనం గమనిస్తామండి. ఆ అనంత జ్ఞాని అయినటువంటి దేవాది దేవుడైన మన ప్రభువు మనకు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు అనుగ్రహించుటకు ఆయన కనికరిస్తున్నాడు, కృప చూపుతున్నాడండి. హబక్కుకు 2వ అధ్యాయము 14వ వచనములో ఏలైనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహత్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉంది. ఈ భూమి అంతయు దేవాది దేవుని యొక్క అనంత జ్ఞాని అయిన మన దేవుని జ్ఞానముతో నిండి ఉన్నది అనేటువంటి వాక్యము దేవుని బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చును. మూడవదిగా దేవుని యొక్క కృపను బట్టి అతిశయించాలి. కీర్తనలు 108:4 వచనంలో యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా నున్నది అంటున్నాడండి. మరియు కీర్తన 136లో మనం చూసినట్లయితే అక్కడ దేవుణ్ణి వారు కొనియాడుతూ మహింపరుస్తూ కీర్తిస్తూ ఉండి యెహోవా కృప నిత్యముండునుగాక అని పలకటం మనం గమనించవచ్చండి. దేవుని యొక్క కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి యేసు ప్రభు తన మహిమను వదిలి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదికి దిగి వచ్చినట్టు మనము చూడవచ్చును. సర్వ మానవాళి కొరకు ఆయన శరీర రూపము దాల్చిన వాడై కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించరండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఈ వాక్యాన్ని మనము చూడగలము. 1 తిమోతి 6వ అధ్యాయము 16వ వచనంలో సమీపింపరాని తేజస్సులో వసించే దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు తన మహిమను విడిచి అతి సమీపముగా ఈ లోకములో తన కృపను బట్టి ప్రేమను బట్టి సర్వ మానవాళి కొరకు భూమి మీదికి వచ్చి సిలువలో యాగమై బలి అయినాడండి మన కొరకు. అందును బట్టి దేవునిని మనము అతిశయించాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 2 నుంచి 3 వచనములు మనం గమనించినట్లయితే అతి సుందరుడైన ఆయన ఏ విధంగా మార్చబడ్డాడో అక్కడ మనకు రాయబడింది. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేకపోయినట్టు మనము వాక్యంలో చూడవచ్చును. మరియు అదే వాక్య భాగంలో అతడు తృణీకరింపబడిన వాడును విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగా వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడిగాను ఉండెను. నీ కొరకు అతి సుందరుడైన యేసయ్య తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా మార్చబడి మనుషులు చూడనొల్లని వాడుగా మారాడండి. రక్తపు ముద్దగా నీ కొరకు ఆయన మారాడు. ఆయన కృపను బట్టి ఆయన ప్రేమను బట్టి ఈ యొక్క మహా బలియాగాన్ని బట్టి మనకిచ్చినటువంటి రక్షణ ప్రణాళికను బట్టి దేవాది దేవుడైన మన దేవుని యందు మనము అతిశయించాలి. దేవుడు న్యాయవంతుడు, ఆయన నీతి న్యాయములను జరిగించేవాడు మన దేవుడు. కీర్తనలు 103:6 వచనములో యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. కీర్తనలు 94:2 వచనంలో ఆయన భూలోక న్యాయాధిపతి అని రాయబడిందండి. అదేవిధంగా కీర్తనలు 97:2 వచనంలో నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారమైనాయి. ఈ లోకములో జీవించుచున్న నీవు నీ జీవిత ప్రయాణంలో నడుస్తూ ఉన్నప్పుడు నీకు కలిగిన బాధను బట్టి దుఃఖమును బట్టి నష్టమును బట్టి నీకు ఆయన న్యాయము తీర్చేవాడైనాడు. ఒకవేళ నీవు అన్యాయపు తీర్పు ఈ లోకంలో పొందుతున్నావేమో, కానీ నీ దుఃఖమును నీకు జరిగిన అన్యాయమును చూచేవాడు మన దేవుడు. ఎందుకంటే ఆయన భూలోక న్యాయాధిపతి. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికందరికీ న్యాయము తీర్చేవాడు మన దేవాది దేవుడండి. అట్టి దేవుడి బిడ్డలమైన మనము ఆయన భూలోక న్యాయాధిపతి కాబట్టి అందును బట్టి దేవునిని మనము అతిశయించాలి. క్రీస్తులో మనకు కలిగిన నిరీక్షణను బట్టి అతిశయించాలి. తీతు పత్రిక
2:12 క్రీస్తులో రక్షింపబడిన మనకు శుభప్రదమైన నిరీక్షణ ఉంది. అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 15:13 కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. మరి దేవుడు మనకిచ్చిన నిరీక్షణను బట్టి, క్రీస్తులో మనకు కలిగిన ఆ శుభప్రదమైన నిరీక్షణను బట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వారమై దేవుని విశ్వాసము ద్వారా సమస్తమైన ఆనందముతో సమాధానముతో మనము నింపబడదుమనేటువంటి వాక్యాన్ని మనము గమనించామండి. దేవుడు మనకిచ్చిన రక్షణ ప్రణాళికను బట్టి ఆయన మనకు ఒక గొప్ప నిరీక్షణాస్పదముగా నిలబడ్డాడండి. ఈ లోకములో నీవు క్రీస్తుతో కలిసి పయనిస్తూ ఉన్నావు కాబట్టి ఆయనను ఒకరోజు చూస్తాము అనేటువంటి గొప్ప నిరీక్షణ మనకు క్రీస్తులో ఉంది. అందును బట్టి దేవాది దేవుడైన మన ప్రభువు యందు మనము అతిశయించాలి. 1 పేతురు 1:3 మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. గలతీయులకు రాసిన పత్రిక 6:14 అపోస్తలుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతున్నాడండి. అయితే మన ప్రభువైన యేసు క్రీస్తు శిలువయందు తప్ప మరి దేనియందును అతిశయించుట నాకు దూరమవునుగాక అంటున్నాడు. మరి పౌలుకు కలిగిన సమస్తాన్ని ఆయన పెంటగా ఎంచుతున్నాడు. క్రీస్తులో ఉన్నటువంటి నిరీక్షణను బట్టి ఆయన అతిశయిస్తున్నాడు. క్రీస్తు శిలువయందే పౌలు అతిశయించటం మనము గమనించగలమండి. 1 పేతురు 1:3 మృతులలో నుండి యేసు క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగును. యేసు క్రీస్తు మృత్యుంజయుడై మన కొరకు తిరిగి లేచాడండి. అందును బట్టి మనకు జీవముతో కూడిన నిరీక్షణ అనేది ఇవ్వబడింది. మన నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. అందును బట్టి దేవుడు మనకిచ్చిన ఆ యొక్క గొప్ప నిరీక్షణను బట్టి దేవుని యందు మనము అతిశయించాలి. దేవుని యొక్క ఉనికిని బట్టి, జ్ఞానమును బట్టి, కృపను బట్టి, ఆయన న్యాయకర్తయే ఉన్న విధానమును బట్టి, క్రీస్తులో మనకు కలిగిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి దేవుని యందు మనం అతిశయించాలని దేవుడు కోరుకుంటున్నాడండి. గొప్ప దేవుని బిడ్డలం మనం. ఈరోజు ఈ వాక్యమును వింటున్నావు. దేవుని యొక్క మహాశక్తిని, ఆయన మహిమను, ఆయన జ్ఞానమును, ఆయన న్యాయకర్త అనేటువంటి విషయాన్ని నీవు విన్నావు. క్రీస్తులో నీకు కలిగిన నిరీక్షణను కూడా నీవు విన్నావు. ఆయన కృపను, ప్రేమను గూర్చి నీవు విన్నావు. మరి నీ నోటిలో ఆయనను గూర్చినటువంటి కీర్తనలు, ఆయన ప్రభావ వర్ణనలు నీ నోటిలో వస్తున్నాయా? ఒకసారి మనం గమనించుకోవాలి. కీర్తనలు 71:8 నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది అంటున్నాడండి కీర్తనాకారుడు. ఎంత గొప్ప వాక్యము, ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సృష్టికర్త అయినటువంటి దేవుని బిడ్డలమైన మనము, అనంత జ్ఞాని అయిన ఆయన బిడ్డలమైన మనము ఆయన యందు అతిశయించటం ఎంతో గొప్ప సంగతి, ఎంతో గొప్ప భాగ్యము, ఎంతో గొప్ప వరమైనదని దేవునిని బట్టి నేను స్తుతిస్తున్నాను. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. జీవమల దేవ, మహోన్నతుడ, సజీవుడైన ప్రభువా, ఈ సమయంలో మీ చేతికి మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మీ యొక్క ఉనికిని బట్టి, మీ మహిమను బట్టి, మీ యొక్క సర్వ కార్యములను బట్టి, కృపను బట్టి, రక్షణను బట్టి, అనంతమైన జ్ఞానమును బట్టి మేము స్తుతిస్తున్నాము తండ్రి. మాకు న్యాయాధిపతిగా ఉంటూ సమస్తాన్ని మాకు నీ కృపలో అనుగ్రహించుటకై నీవు మాకిచ్చిన మహోన్నతమైన అవకాశమును బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. రక్షణ అనేటువంటి గొప్ప వరమును మాకు ఇచ్చావు ప్రభువా, అందును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. నీ యొక్క మహిమతో ఈ భూ ప్రపంచమంతయు నిండి ఉన్నది ప్రభువా. పరలోకమంతయు దూత గణములతో
రాత్రింబగళ్ళు నిన్ను కీర్తిస్తుండగా అందును బట్టి నిన్ను కొనియాడుతున్నాము తండ్రి, ఘనపరుస్తున్నాము ప్రభా. మా నోటిలో నిన్ను కీర్తించటానికి మాకు కృప చూపించండి ప్రభా. ఇంత గొప్ప దేవుని బిడ్డలుగా ఈ లోకంలో జీవించటానికి మాకిచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దర్శించండి తండ్రి. నీ యందు అతిశయించటానికి మా అందరికీ కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మను దీవించును గాక.